ఆమె ఇప్పుడు నాకు వద్దు అంటుంది కాబట్టి ఆ 2,60,000 తీర్మానం ఓకే చేసుకుని ఆ డబ్బులు ఆమెకి ఇస్తావా? ఆమె నాకు వద్దంటుంది. ఆమె కోర్టుకెళ్ళి వచ్చేస్తాయి విడాకులు. వస్తే నీకు ఎంత ఆస్తి ఉందో ఆమె వాట ఇవ్వాల్సి వస్తాయి. అప్పుడే ఇవ్వాలి. అంటే ఒక 6 నెలలు తప్పించుకుంటావు, ఒక 1 year తప్పించుకుంటావు, తర్వాత తప్పించుకోలేవు. లేదు 2,60 ఇచ్చుకుంటానంటే అదో పద్ధతి. లేదు కొత్త కిడని చెప్పమంటే చెప్పు, నీ ఇష్టం. మా భార్య మారుతుందని నాకు నమ్మకం ఉంది సార్. నాకు 6 నెలలు టైం ఇప్పించండి, అప్పటికి మారకుంటుంటే వస్తుంది. కాదు నాన్న, అమ్మాయి మారాలంట. నువ్వు ఆ అమ్మాయి కాదు, నువ్వు మారవని ఆ అమ్మాయి చెప్తుంది. గుడ్డో బ్యాడో పంచాయతీ చేశారు, 2,60,000 పంచాయతీ చేశారు. అది ఎంత కష్టమైనా ఇవాళ ఇస్తావా, రేపు ఇస్తావా, 6 నెలలకి ఇస్తావా, 7 నెలలకి ఇస్తావా, టైం పెట్టుకో, మీ పిన్ని సెలవు తీసుకో. 1 year లోపు ఇస్తావా, ఇస్తే సంతకం పెట్టి విడిపోండి. అది న్యాయం. దానికి నేను పెట్టా ఈ డ్రామా ఇక్కడ వద్దు. ఇక్కడంతా నిజాయితీగా మాట్లాడుకుందాం. సరే నేనంటన్నా ఎక్కడోసారి కట్ చేసుకున్నా. సరే కాదు, ఇది జీవితం కదా, నువ్వు సంతోషంగా ఉండాలిగా. మన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో మన సొంత భార్య చేసుకోవాలిగా, నువ్వు బిడ్డలు కావాలిగా, నీ కుటుంబం కావాలిగా. ఎందుకు ఈ టంపటం? ఇంత బతులాడాగా నీ కళ్ళ ముందే 2,60,000 ఎంత ఖర్చు పెట్టలేదు నువ్వు, ఎన్ని అవ్వట్లేదు. 3 నెలలు కాదు, 6 నెలలకి ఇవ్వు, 9 నెలలకి ఇవ్వు. ఈ సంవత్సరంలో మొత్తం అవ్వగొట్టు, అప్పుడు విడాకులు తీసుకో. సరే సార్. నీతో నువ్వు బతుకు, ఇక అబ్బాయి నీ జోలికి రాదు. సరే సార్. నీ హాయిగా లేదా, నువ్వు సంతోషంగా బతుకు. సంతోషం. నేను చెప్పేది ఏమమ్మా, లేనమ్మా, ఎందుకమ్మా లాక్కోవటం నాన్న? ఇచ్చేస్తాను. 1 year లోపు మొత్తం ఇచ్చేసి, 1 year లోపు ఇస్తాను. 1 year లోపు మొత్తం ఇచ్చేయి. సరే సార్. అప్పుడే విడాకులు సంతకం పెట్టుద్ది. ఈ లోపు రాసుకుంటారు, ఈ లోపు తెచ్చివు. నువ్వు ఇవ్వలేకపోతే మీ పిన్నికి ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. ఏనన్నా? సార్ ఒక నిమిషం సార్ గోల్డ్ ఆగనన్నా. ఏంటమ్మా గోల్డ్ గురించి చెప్తలేదంట. ఏం గోల్డ్? బంగారం 5.5 నా చేతికి ఇవ్వలేదు. 5.5 తులాల్లో రాసింది. ఆగునన్నా. వాళ్ళకి ఇచ్చాను సార్. వీళ్ళే గుంజుకున్నారు వాళ్ళు. పెద్ద మనుషులు చేసినట్టు చేయండి సార్. అన్న రాసి రాలేదు సార్, బంగారం నా చేతికి రాలేదు. అట్లా చూడండి సార్, నేను చెప్తా. బంగారం నా చేతికి రాలే. చెప్పు. బంగారం ఏమైంది? బంగారం నా చేతికి ఇయ్యలే. ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే పెట్టుకున్నాడు. జోకి ఇయ్యలేదు, నా చేతికి ఇయ్యలేదు. వాళ్ళు నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకుంటారో అంత వాటిగా ఉంటావు. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. బంగారం ఈ అబ్బాయి ఇచ్చేస్తానంటున్నాడు. నాకు మాట్లాడి లచ్చురాం, నీ కొడుకు సంతోషంగా ఉండటానికి ఇది చేస్తున్నాము, నీ కొడుకు బాగుపడటానికి ఇది చేస్తున్నాము. బాగుపడివా మీ అబ్బాయిని? మీ అబ్బాయిని ఇరికిస్తావా నీటిలో కేసుల్లో? బాగుపడివా? సార్ 27 సంవత్సరాలుగా నేను తప్పులు చేశానా లేదా అని భగవంతుడికి తెలుసు. ఓకే నాన్న. ఇకపై కూడా నేను తప్పులు లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నా జీవితాన్ని నేను ఇంతే బాగుగా, ఇంతే మంచివాడిగా నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటాను సార్. వాళ్ళకి నమ్మకం లేనప్పుడు నేనేం చేయలేను సార్. బంగారం వాళ్ళ బంగారం నా చేతికి బంగారం మేమిద్దరము ఇంట్లో ఉన్నప్పుడే ఇష్టపడే మా చిన్న చెల్లెకి పెట్టాము. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,